ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 2వ అధ్యాయం 11 నుండి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూస్తున్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దేవుని యొక్క మహిమార్థమై మన క్షేమార్థమై దేవుడే దీవించి పంచుకునుగాక. ప్రభువునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదువుకున్న వాక్య భాగం అలంకార రూపంలో చెప్పబడి ఉన్నదని మనము జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాము. దేవుని ఆత్మ ద్వారా దేవుడి సంగతులు రాయించారు. ఇక్కడ పావురము అనగా సంఘములకు పోలిక లేక విశ్వాసులకు పోలికగా మనము గమనించవచ్చు. పావుర స్వరము వినబడుచున్నది అని ఈ వాక్య భాగంలో మనము గమనిస్తున్నాం. 12వ వచనము చివరి భాగంలో ఈ మాట మనం గమనిస్తున్నాం. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. మనము ముందుగా జ్ఞాపం చేసుకున్నట్లుగా పావురము అనగా సంఘం. ఈ సంఘం యొక్క ప్రారంభము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సంఘము ప్రారంభించబడటానికి ముందుగా దేవుడు తనను వెంబడించిన శిష్యులకు ఆజ్ఞాపించిన సంగతులు మనం గమనిస్తున్నాం. ప్రత్యేకముగా మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, అలాగే మత్తయి వార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వాక్యాలు, అలాగే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8లో మనం గమనించినప్పుడు క్రీస్తు యేసును వెంబడించిన శిష్యులు సర్వలోకానికి వెళ్ళాలని, క్రీస్తు యేసును గురించిన సత్య సువార్త లోకానికి ప్రకటించాలి అని ప్రభువు యేసుక్రీస్తు వారు ఆదేశించారు. ఆ సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో సంఘము ప్రారంభించిన ఆ ప్రారంభ దినాల నుండి క్రీస్తు యేసు యొక్క సువార్త అనేక ప్రాంతాల్లో ప్రకటించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు మనం గమనించినప్పుడు శిష్యులు సువార్తను ప్రకటించుట, వేల కొలది ప్రజలు క్రీస్తు యేసు యొక్క సువార్త చేత ఆకర్షించబడి ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందుట అనే సంగతులు మనము చూస్తుంటున్నాం. అలాగే 9వ అధ్యాయము 41లో మనం చూసినప్పుడు ఆ ప్రాంతం అంతటిలో కూడా సంఘాలు విస్తరిస్తున్నవి అని చెప్పాడు. ఆ మాట చదువుకుందాం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచునచ్చు విస్తరించుచుండెను. ప్రభునందు సోదరి సోదరులారా,
యెరూషలేములో ప్రారంభించినటువంటి క్రీస్తు యేసు వారి యొక్క సువార్త దేవుడు ముందుగా చెప్పినట్లుగా మీరు యెరూషలేములోను, యూదయలోను, గలిలయలోను భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉందరు అని తెలియచేసినట్లుగా, అలాగే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు తెలియచేసిన ప్రకారము క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారు, ప్రభువును వెంబడించిన శిష్యులు క్రీస్తు యేసు యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చారు. సువార్త సత్యం, సువార్త సారాంశం దేవుని వాక్యంలో గమనించినప్పుడు ఒక పాపి రక్షించడానికి మూలాధారము క్రీస్తు యేసు యొక్క సత్య సువార్త అని చెప్పి దేవుని యొక్క గ్రంథములో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. ఒక పాపి పాపక్షమాపణ పొందాలంటే, దేవుని యొక్క తీర్పు తప్పించుకోవాలంటే, నిత్యాగ్ని తప్పించుకోవాలంటే, మారు మనసు పొందాలంటే దానికి మూలాధారం ఏమిటంటే క్రీస్తు యేసు ప్రభు యొక్క సత్య సువార్త. ఆ సువార్తనే శిష్యులు ప్రకటించారు. పరిశుద్ధాత్మ దేవుడు మానవుల యొక్క పాపను ఒప్పిస్తూ వారిని ప్రభు చెంతకు నడిపించారు, ప్రభు వైపుకు త్రిప్పారు. ఆ రీతిగా ప్రభునందు విశ్వాసించిన విశ్వాసులు అనేక మంది సంఘములుగా కూడి ప్రభువును సేవించి ఆరాధించడం మనం చూస్తాం. ఆ తర్వాత మనము అపోస్తుల కార్యములు 13 నుండి 21వ అధ్యాయం వరకు చూసినప్పుడు పౌలు యొక్క పరిచయం మనకు కనిపిస్తుంది. 3 సువార్త దండయాత్రల్లో ఆయన అనేక ప్రాంతాలు సంచరించి క్రీస్తు యేసు యొక్క సువార్త ప్రకటించి సంఘములుగా ఏర్పాటు చేయడము అనే అంశము ఆ వాక్య భాగాల్లో గమనిస్తాం. కొలస్సే పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు క్రీస్తు యేసు యొక్క సువార్త సర్వలోకములో వ్యాపించుచు ఫలిస్తున్నదని చెప్పాడు. అన్ని ప్రాంతాల్లో, అన్ని ఖండాల్లో ఆ మొదటి శతాబ్దంలోనే క్రీస్తు యేసు యొక్క సువార్త ప్రకటించినట్లుగా అనేక మంది ప్రభు క్రీస్తు యేసును తమ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినట్లుగా, పాపక్షమాపణ పొందినట్లుగా, దేవుని ఆరాధించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు, చరిత్రలో చూడవచ్చు. క్రీస్తు యేసుని విశ్వాసించిన వారు ఆయా స్థలాల్లో సంఘంలో కూడుకుంటారు, ప్రభువును సేవించుట, ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం సువార్త ప్రకటించుట అనే సంగతులను చూస్తున్నాం. ఈ రీతిగా అనేక సంఘాల్లో దేవుడు తన కార్యమును విస్తరింపచేసినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు యేసు యొక్క సువార్త లోకమంతా ప్రకటించబడుట, ఆత్మలో రక్షించబడుట, సంఘములుగా కట్టబడుట, ప్రభువును ఆరాధించుట, ఇంకా ప్రభు యొక్క సువార్త విస్తరింపచేయుట అనే అంశము 12వ వచనం మొదటి భాగంలో మనం చూస్తున్నాం. అక్కడ ఏం చెప్తున్నాడంటే దేశమంతటా పూలు పూసి ఉన్నవి అని చెప్తున్నాడు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. అక్కడ కేవలం దేశం అని చెప్పాడు, కానీ సువార్త యొక్క విస్తరణ ఈ మాట పాత నిబంధనలు చెప్పాడు. అయితే క్రొత్త నిబంధనలో మనం చూసాము, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని ప్రభు చెప్పారు. ఆ రీతిగా స్వార్థ ప్రకటించగా ఏం జరిగింది? దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి అని చెప్తున్నాడు. మనం ముందుగా చెప్పుకున్నాము, ఇక్కడ అలంకార భాష ఉపయోగించబడింది. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి అంటే అర్థం ఏమిటి? పువ్వులు సంఘాలకు లేక విశ్వాసులకు పోలికగా మనం చూస్తాం. కాబట్టి ఆత్మలు రక్షించబడుట, సంఘములు కట్టబడుట, సంఘము క్షమావృద్ధి పొందుట, సమాధానం కలిగి విస్తరించుట, ఈ సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. దేశమంతటా అని ఇక్కడ చెప్పాడు. ప్రపంచమంతటా ఈ భూగోళములు ఎంతవరకు మానవ సంచారం ఉన్నదో ఆ అన్ని ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించబడి ఆత్మలో రక్షించబడటం మనం చూస్తాం. ప్రపంచమంతటా స్వార్థ ప్రకటించబడి ఆత్మలో రక్షించబడి సంఘములు కట్టబడే అంశమును ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. దేశమంతటా పువ్వులు పూచున్నవి అని చెప్పాడు. ఇది సంఘం యొక్క విస్తరణను తెలియపరుస్తుంటున్నాడు.
ఇక ఈ వచనంలో మధ్య భాగంలో మనం గమనించినప్పుడు పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చేమో అని చెప్పాడు. పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చాయి. పిట్టలు లేక పక్షులు అనగా ఏమిటి? ఇది కూడా అలంకార భాష. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినప్పుడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని చెప్పారు. ఎవరిని ఉద్దేశించి చెప్పారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించే వారిని గురించి ప్రభు ఈ మాట చెప్పారు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. క్రీస్తు యేసు యొక్క స్వార్థ ప్రకటించబడి ఆత్మలు రక్షించబడి సంఘంలో క్షమాభివృద్ధి కలిగి విస్తరిస్తుండగా ఇప్పుడు విశ్వాసుల యొక్క హృదయాల్లో ఏమన్నది? సంతోషం. పిట్టల యొక్క కోలాహలం అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. అవును ప్రియులరా, ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయంలో దైవ సంతోషము ఆవరించబడుతుంది. దైవ సంతోషం ఆ వ్యక్తి అనుభవిస్తాడు, ఆనందిస్తాడు. అంతేకాదు తాను పొందిన ఆ సంతోషం ఇతరులకు తెలియచేస్తాడు. క్రీస్తు యేసు యొక్క స్వార్థ ద్వారా తాను పొందిన సంతోషం, సమాధానం, పరలోక భాగ్యం ఇతరులకు ప్రకటించినప్పుడు వారు కూడా క్రీస్తుని విశ్వాసం ఉంచినప్పుడు ప్రకటించిన వారికి సంతోషము, క్రీస్తుని నమ్ముకునే వారికి సంతోషం, పరలోకంలో దేవునికి సంతోషం. ఈ రీతిగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి దైవికమైన సంతోషం దేవుడు దయచేస్తాడు. ఇది 100% సత్యం. దేవుని యొక్క గ్రంథంలో మనము ఈరోజు ధ్యానించిన అంశంలో ఒకటి పావుర స్వరము దేశంలో వినబడుచున్నది అని చెప్పాడు. అది స్వార్థకు సంబంధించిన విషయం. ఇదే వచనం పై భాగంలో దేశమంతటా పూలు పూసి ఉన్నవి అని చెప్పాడు. అది విశ్వాసుల రక్షణకు, సంఘాల విస్తరణకు సంబంధించిన విషయం. ఈ రీతిగా ప్రభువు కార్యం జరుగుతుండగా విశ్వాసుల హృదయాల్లో కలిగే సంతోషాన్ని గురించి పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చేమో అని చెప్పాడు. కాబట్టి సువార్త ప్రకటించడం ద్వారా, సువార్త నమ్మక ద్వారా మానవాళికి సంతోషం. దేవుని యొక్క వాక్యంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఎంతమందికి సంతోషం కలుగుతుందని చెప్పారు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియచేస్తున్నానని చెప్పాడు. కలగబోయే సంతోషం ఎంతమందికి? ప్రజలందరికీ. ఎటువంటి సంతోషం? మహా సంతోషం. ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన వర్తమానం ఎప్పుడు కలగబోతుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము, ఆయన సమాధి చేయుట, ఆయన తిరిగి లేచుట. మానవులందరి పక్షంగా ఎప్పుడైతే ఆయన శ్రమలు భరించారో, రక్తం చిందించారో, చనిపోయి సమాధి చివరి తిరిగి లేచారో, క్రీస్తు యేసు వారి బలియాగమందు విశ్వాసం ద్వారా సకల మానవులకు సంతోషం, పాపక్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక భాగ్యం లభిస్తుంటున్నది. కాబట్టి సోదరి సోదరులారా, క్రీస్తు యేసు యొక్క సువార్త ద్వారా మాత్రమే నీ పాపాలకు క్షమాపణ లభిస్తుంది, నీ ఆత్మకు శాంతి లభిస్తుంది, దైవ సంతోషం, సమాధానం నువ్వు పొందగలవు. ఇంకా ప్రభువును నమ్మకపోయినట్లయితే క్రీస్తు యేసు విశ్వాసం ఉంచి దైవ సంతోషం అనుభవించుట నీకెంతో మేలు. క్రీస్తు యేసు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి కూడా దేవుడు దయచేసిన ఆ సంతోషం బట్టి ఆనందిస్తూ ప్రభువు కోసం జీవిస్తూ క్రీస్తు యేసు యొక్క పరిచర్యలో మరి ఎక్కువగా పాల్పొంది ప్రభువుని సేవించాలని దేవుడు తన వాక్యం తెలియపరుస్తున్నారు.
ఈ సంగతులు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ప్రభు పేరుకి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.